శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, సారీ అనే పదం కొన్ని తప్పులు చేసినప్పుడు పనిచేయవచ్చేమో, కానీ ఒకరి దగ్గర నమ్మకం కోల్పోయినప్పుడు పనిచేయకపోవచ్చు మిత్రమా. ఎందుకంటే క్షమించడం సులభం, మర్చిపోవడం కష్టం, తిరిగి నమ్మకం పొందడం ఇంకా కష్టం మిత్రమా. కొన్నిసార్లు దాదాపు అసాధ్యం కూడా. అందుకే మిమ్మల్ని నమ్మిన వారికి ఎప్పుడు కూడా మోసం చేయకండి. ఒకరితో నువ్వు దీర్ఘకాలం సంబంధం కొనసాగాలంటే నిజాయితీ, నమ్మకం అనేవి ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు మిత్రమా. అర్థమైందనుకుంటా. సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోతాము. వయసు మళ్ళాక కొన్ని కోట్లు పోసినా జరిగిన కాలాన్ని కొనలేం మిత్రమా. తరిగిన వయసును తిరిగి పొందలేము. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించు మిత్రమా. సున్నిత మనుష్కులు పక్కవాని సంతోషంలో, దుఃఖంలో కూడా పాలు పంచుకుంటారు. కదిలిపోతున్న మేఘాలకు, ప్రవహించే నదులకు, ఉదయించే సూర్యునికి, ప్రతి జీవి మరణానికి ఒక్కటేమిటి, అనుభవాలన్నిటికీ కూడా స్పందిస్తారు. భయాలు, బాధలు, ఆశల్లో చిక్కుకోకుండా స్వేచ్ఛగానున్న మనిషికి మాత్రమే అలా స్పందిస్తారు మిత్రమా. కాస్త ఓర్పు, సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది మిత్రమా. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండు ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోరు మిత్రమా. చదువుతుంది నీ మెదడుకి ఎరువు, ఆ ఎరువుతో వస్తుంది నీకు కొలువు, కొలువుతో తీరుతుంది నీకు కరువు, కరువు తీరి వస్తుంది నీ జీవితానికి వెలుగు. ఆ వెలుగును 10 మందికి పంచిపెట్టుకో నీ పరువు మిత్రమా. అర్థమైందనుకుంటా. నీ మొదటి విజయం ఏంటో తెలుసా మిత్రమా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే మిత్రమా. నువ్వు పోగొట్టుకున్న దాని విలువ నీకు మాత్రమే బాగా తెలుస్తుంది, లోకానికి పట్టదు. నువ్వు పొందేదాని విలువ మాత్రం నీకంటే లోకానికి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే మనిషికి మనిషి అంటే చిన్న అసూయ. ఒక్క విషయం చెప్పనా మిత్రమా, మన ఓటమి నేర్పించినవన్నీ అనుభవాలు మనుషులు కూడా నేర్పలేరు. కడుపు కాలితే ఆకలి విలువ, పర్సు ఖాళీ అయితే డబ్బు విలువ. ఒకరి చేతిలో మోసపోతే నీ జీవితం విలువ తెలుస్తుంది మిత్రమా. పొంగుతున్న పాలపై నీళ్లు చల్లకపోతే పాలు పొంగిపోయి పొయ్యి ఆరిపోతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య వస్తే ఎవరో ఒకరు సర్దుకోకపోతే ఇంకా దూరం పెరిగి ఇద్దరి జీవితాలు కూడా పాడైపోతాయి మిత్రమా. నువ్వెవరు? నీది ఏ కులం? నీ తల్లిదండ్రులెవరు? నీకు ఐశ్వర్యం ఎంత ఉంది? నువ్వు ఎంత చదువుకున్నావు అన్న విషయాల కన్నా నీ నడవడికి ఎలా ఉంటుంది, నీవు పెద్దలకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తావు, నీకన్నా తక్కువవాడు కనపడితే ఎలా సమన్వయం చేసుకుంటావు, నీతో సమానులు కనపడితే ఎలా ఆదరభావాన్ని ప్రకటిస్తావు అనేది తెలుసుకుంటే సగం జీవితాలు సంతోషంగా ఉంటాయి. డబ్బును చూసో, లేదంటే ఆ మనిషి తెల్లగా ఉన్నాడనో, నల్లగా ఉంటే బాగోలేదనో, లేదంటే అతనికి ఉద్యోగం, ఐశ్వర్యం లేదనో ఏదో ఒక కారణాలు చెప్పి ఆ వ్యక్తిని దూరం చేసుకోకండి. ఆ మనిషి మనస్తత్వం ఎలాంటివాడో, నిన్ను పోషించగలడా లేదా అనేది మాత్రమే చూడండి మిత్రమా. శక్తి సామర్థ్యం ఉన్నప్పుడే సంపాదించి అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే ఆ తర్వాత అనుభవిద్దామన్నా అన్నీ సహకరిస్తాయన్న నమ్మకం లేదు కదా మిత్రమా. కుదిరితే 4 మంచి మాటలు చదవండి, కుదిరితే ఇంకో నలుగురికి చెప్పండి. అంతేకాని అర్థం లేని ఆవేశంతో, పనికిరాని మాటలతో ఎదుటి వారిని విమర్శించి మాట్లాడకండి మిత్రమా. అలా మాట్లాడి ఎవరి మనసును కూడా నొప్పించకండి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, తన 3 ముళ్ళు వేసి తన ఇంటికి భారీగా తెచ్చుకున్న స్త్రీని ఒక వస్తువుగా చూడకుండా తన వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన దేవతలాగా గౌరవ మర్యాదలతో చూడాలి. అప్పుడు ఆ ఇల్లు లక్ష్మీ నివాసమవుతుంది మిత్రమా. ఇదే పురుష ధర్మం. నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి.
పొగుడుతున్న వారందరికీ పల్లక మోయకండి. కావాలని నిందించేవారు ఉంటారు, మీకు మంచి కావాలని నిందించేవారు కూడా ఉంటారు. ప్రతిఫలం కోసం పొగిడేవారు ఉంటారు, పరుల హితం కొరకు పొగిడేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే మనలోని లోపాలను, విశేషతలను అంతర్మదనం చేసుకుని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారకులుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి మిత్రమా. జీవితంలో అడగడం కన్నా పిచ్చి పని ఇంకొకటి ఉండదు. అది సలహా, సూచన, సహాయం, అభిప్రాయం ఏదైనా చేతనైనట్టు చేసుకో మిత్రమా. చేయగలిగితే అనుభవం వస్తుంది, పనితీరు తెలుస్తుంది. ఒకరిని అడిగి చేయడం అలవాటైతే బ్రతుకంతా నీ చేయి కిందే ఉంటుంది మిత్రమా. మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించిన తర్వాత వచ్చే చిరునవ్వు కంటే 10 సార్లు ఓడిపోయిన తర్వాత గెలుపొందినప్పుడు గెలుపొందిన ఆనందంలో మాటలు రాక నీ కంటిలో వచ్చే ఆనంద బాష్పాలు ఎంతో గొప్పవి మిత్రమా. గలగలా మాట్లాడే గొంతు మూగపోయిందంటే మనసుకి ఎవరెంత గాయం చేసుంటారో. నవ్వుతూ పలకరించే మనిషి చలనం లేకుండా శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారంటే గుండెకి ఎన్ని గాయాలయ్యుంటాయో. నలుగురితో కలిసి ఉండే మనిషి ఒంటరిగా ఉంటున్నారంటే ఎన్ని అవమానాలు చవిచూస్తుంటారో. కాదంటావా మిత్రమా. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది, కానీ ఆలస్యమవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓడ్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది మిత్రమా. కానీ అది ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడు సహనానికి పెట్టే పరీక్ష. చెడ్డోడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశం మిత్రమా. ఎవరు ఎలాంటి భావాలు వ్యక్తపరిచినా అవి వారి వ్యక్తిగత భావాలే అనుకోవాలి. అంతేగాని మనల్ని అంటున్నారనే ఆలోచన మనసులోకి రానివ్వకూడదు. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే మనసుల్ని దూరం చేస్తుంది మిత్రమా. మనుషులు గెలుచుకోవడం గెలుపు, ఏమీ లేనప్పుడు తోడుగా నిలవడం బంధం, కష్టాలప్పుడు చేయూతనివ్వడం స్నేహం, వ్యక్తిత్వానికి నమస్కరించడం గౌరవం, జన్మంతా ఇచ్చిన మాటపై నిలబడ్డం విలువల మిత్రమా. ఒక చిన్న మొక్కను చెట్టుగా మార్చడానికి ఎంతో కష్టపడాలి. అలాంటిది మూరడంత ఉన్న పసికందును చెట్టంత మనిషిగా ఎదిగే వరకు పెంచడం అంత తేలిక. ప్రేమగా చూసుకోవడం, పద్ధతిగా పెంచడం, బాధ్యతగా చదివించడం ఇవే పిల్లలు కన్నవారి నుంచి కోరవలసినవి. అంతకు మించి ఏం సంపాదించారో, ఎందుకు సంపాదించలేదని అడిగే హక్కు ఎవ్వరికీ లేదు మిత్రమా. అమ్మా నాన్నల దగ్గర ఏం ఆస్తులున్నాయని చూడకు. అమ్మా నాన్న ఉండడమే పెద్ద ఆస్తిగా భావించు. బియ్యపు గింజ మరిగే పాలల్లో కలిస్తే పాయసమవుతుంది, అదే ఎసరుతో కలిస్తే అన్నమవుతుంది, అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతుంది, అదే బొగ్గుతో కలిస్తే చేతబడవుతుంది. మనం కూడా అంతే మిత్రమా. మనం నలుగురిలో కలిసే విధానాన్ని బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి మిత్రమా. కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపుని గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెట్టు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి మిత్రమా. నీ జీవితం నువ్వే నిర్ణయించుకోవాలి. అర్హత లేని వారి కోసం అరక్షణం ఎదురు చూసినా తప్పే. మన మనసులో ఉన్న వారి కోసం జీవితాంతం ఎదురు చూసినా సరే తప్పులేదు మిత్రమా. అర్థం కాకపోతే మరోసారి అడిగి తెలుసుకో, తప్పులేదు. తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు మిత్రమా. ఒక ఆడది అవకాశం ఇచ్చి తన ఇంటికి రమ్మని పిలిస్తే వచ్చిందే అవకాశం అన్నట్టు వెనక ముందు ఏమీ ఆలోచించకుండా ఆమె ఇంటికి నువ్వు ఎప్పుడు కూడా వెళ్ళొద్దు మిత్రమా. ఎందుకంటే ఒకవేళ అక్కడ నువ్వు ఆమెతో ఉన్నప్పుడు ఎవరికైనా దొరికిపోయావంటే నువ్వే ఆమెపై ఏదో దురుద్దేశంతో తన ఇంటికి వచ్చావని, తప్పంతా నీదే అని, ఇందులో ఆమె తప్పేమీ లేదు అన్నట్టుగా నటిస్తుంది. చాలా అమాయకత్వంగా ఆ తప్పు మొత్తం నీ మీదే నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. నిన్ను ఏమీ మాట్లాడనివ్వకుండా ఆ తప్పును నువ్వే అంగీకరించేలా చేస్తుంది మిత్రమా. ఎందుకంటే ఒక మగాడు స్త్రీని కలిసే ముందు ఆ స్త్రీని కలవడం గురించి మాత్రమే ఆతృతగా ఆలోచిస్తాడు. కానీ స్త్రీ మాత్రం మగాడి కలవడం గురించే కాకుండా ఒకవేళ ఆమె టైం బాలేక అతనితో ఉన్నప్పుడు ఎవరికైనా సరే దొరికిపోతే అలాంటప్పుడు ఏం చేయాలనేది కూడా ఆ స్త్రీ ఆలోచిస్తుంది.
అప్పుడు ఎలా తప్పించుకోవాలని కూడా ముందుగానే ఆమె ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంటుంది. కాబట్టి జాగ్రత్త మిత్రమా, కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.